హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజుల్లో చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి, అలాగే ఆయిల్ లేకుండా హెల్దీ ఫుడ్ తినాలి అనుకుంటారు కదా. అలాంటి వారి కోసమే నేనైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే బీట్రూట్ రోటీ. ఇప్పుడైతే బీట్రూట్ రోటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. ఈ బీట్రూట్ రోటీ చేయడానికైతే ముందుగా ఫ్రెష్గా ఉన్న మీడియం సైజ్ బీట్రూట్ అయితే కావాలి. ఈ బీట్రూట్ని మొత్తం కూడా తొక్కు అయితే ఈ విధంగా తీసుకోవాలి. తొక్కు తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మొత్తాన్ని కూడా వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న బీట్రూట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలని వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ పక్కన ఉంచిన బీట్రూట్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చేతితో ఎంత బాగా వీలైతే అంత సాఫ్ట్గా అయినంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని సాఫ్ట్గా అయినంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఎక్కడైతే మీరు చేయాలనుకుంటున్నారో రోటీస్ అక్కడైతే క్లీన్ చేసుకోండి. అలాగే పక్కన ఉంచిన గోధుమ పిండిని రోలులా చేసి 4 భాగాలుగా చేసుకోవాలి. ఒకసారి దీన్ని బాగా ప్రెస్ చేస్తే ఈ విధంగా రౌండ్గా అవుతాయి. ఇప్పుడు పొడిపిండిని జల్లుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మీకు ఎంత బాగా వీలైతే అంత బాగా రౌండ్గా చపాతీలను అయితే చేసుకోండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా చేసుకోవాలి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. ఆ పెనం పైన పక్కన ఉంచిన చపాతీలను ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా 70% ఉడికిన తర్వాత ఈ విధంగా రోటీ మేకర్ తీసుకుని ఆ రోటీ మేకర్తో గ్యాస్ స్టవ్కి దగ్గరగా కాకుండా దూరం నుంచే ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా దూరం నుంచి కాల్చుకోవడం వల్ల చపాతీలు అనేవి మాడిపోకుండా ఉంటాయి. అలాగే రౌండ్గా పొంగుతూ వస్తాయి. ఇంతేనండి, చాలా సింపుల్గా క్విక్గా చేసుకున్న బీట్రూట్ రోటీ. ఈ బీట్రూట్ రోటీని ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా ఉన్నాం కాబట్టి వెంటనే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు తినడానికి టైం పడుతుందంటే మాత్రం ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. అలా అయితే ఎంతసేపు అయినా సరే సాఫ్ట్గానే ఉంటాయి. అలాగే ఆయిల్ లేకుండా డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా బీట్రూట్ అయితే వాళ్ళు తినడానికి అస్సలు ఇష్టపడరు కదా. అలాంటి వారి కోసం ఈ విధంగా బీట్రూట్ గోధుమ పిండిలో కలిపేసిస్తే వాళ్ళకు కూడా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.